ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శనివారం సందర్భంగా విశేష పూజలు అందుకున్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీనివాసుడు. మండుతున్న ఎండలకు అడుగంటుతున్న శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయ నీటి మట్టం. జంగారెడ్డిగూడెం మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ముఠాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయం చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం నిండిపోయింది. గ్రామాల్లో పరిశుభ్రత గురించి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులై పరిశుభ్రత పాటించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రజలు కార్యాలయానికి వస్తారు. అంతేకాక విద్యాశాఖ, మీ సేవ, వెలుగు కార్యాలయాలన్నీ ఎంపీడీఓ కార్యాలయం చుట్టుపక్కలే ఉన్నాయి. ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తుప్పలు పెరిగిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తుప్పలను ఆనుకొని ఉన్న చోట్ల అధికారులు వెంటనే స్పందించి ఈ పిచ్చి మొక్కలను తొలగించాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్లో ఆయన స్వగృహంలో అభిమానుల సమక్షంలో ఏర్పాటు చేసిన కేక్ను గురునాథరావు కట్ చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు విచ్చేసి గురునాథరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ గురునాథరావు ప్రజాదరణ కలిగిన నాయకుడని, ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. బాలుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర వాసులకు వరుణుడు కరుణించాడు. జంగారెడ్డిగూడెంతో సహా పలు ప్రాంతాలలో వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. కొద్ది రోజులుగా సూర్యతాపంతో అల్లాడుతున్న ప్రజలు మారిన వాతావరణంలో ఉపశమనం పొందారు. చల్లని గాలులు, మనసుకు ఆహ్లాదం పంచే మట్టి వాసనతో సేద తీరారు. గత 10 రోజులుగా 45 డిగ్రీల పైనే విపరీతంగా ఎండలు కాయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతూ వచ్చారు. అయితే శనివారం చల్లటి గాలులతో కూడిన వర్షం పడడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉపశమనం పొందారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటలకు బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే ఈరోజు ఆలయానికి విచ్చేసిన భక్తులకు జంగారెడ్డిగూడెంకు చెందిన డాక్టర్ రామ్ ప్రసాద్ దంపతులు అన్నప్రసాద వితరణ జరిపించారు. చింతలపూడి మండలంలో మొత్తం 2700 మంది విద్యార్థులకు సంబంధించిన డేటాను అప్లోడ్ చేయడం జరిగిందని ఎంఆర్ఓ మైకేల్ రాజ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం వారికి అవసరమైన ధృవీకరణ పత్రాలను సిద్ధం చేయడం జరిగిందని చెప్పారు. విద్యార్థి సేవలో రెవెన్యూ శాఖ అనే కార్యక్రమంలో ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. సర్టిఫికెట్ల అవసరమైన విద్యార్థులు ఈ సేవ ద్వారా వాటిని కేవలం 5 నిమిషాల్లో పొందే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని ఎంఆర్ఓ వివరించారు. మన రాష్ట్రంలో రెవెన్యూ శాఖ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం సిసిఎల్ఏ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విద్యార్థి సేవలో రెవెన్యూ శాఖ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. విద్యార్థి సేవలో రెవెన్యూ శాఖ అంటే పిల్లలు స్కూల్స్ తెరిచాక ఆఫీసుల చుట్టూ, విఆర్ఓల చుట్టూ, ఆర్ఐల చుట్టూ తిరుగుతూ వారి కాలాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల కాలాన్ని అన్ని మరి దుర్వినియోగం చేసుకోవడం వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. పిల్లలు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారనే ఉద్దేశంతో అట్లా కాకుండా మేము స్కూల్స్, కాలేజీలు ఎవరైతే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో 5వ తరగతి కానీ, తర్వాత 7వ తరగతి, 8వ తరగతి, లేకపోతే 10వ తరగతి, తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇలాంటి వాళ్ళందరూ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటాను మొత్తం ఆ కాలేజీల్లో నుంచి, స్కూల్స్ నుంచి అన్నీ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాటి మీద ఎంక్వైరీ చేసుకొని వాటిని మేము డిజిటల్ సైన్ చేయడం జరిగింది. చేసుకొని అది మీ సేవకి పుష్ చేయడం జరిగింది. అంటే మీ సేవలో కేటగిరీ ఏ కింద ఉంటున్నాయి. కేటగిరీ ఏ అంటే ఏంటంటే వచ్చిన మరుక్షణమే వాళ్ళకి ఒక ఐడి నెంబర్ వెళ్తుంది. మేము చేసినప్పుడు ఒక ఐడి నెంబరు స్టూడెంట్ సెల్కి, వాళ్ళ పేరెంట్ సెల్కి ఒక ఐడి నెంబర్ వెళ్తుంది. ఐడి నెంబర్ చెప్పినట్లయితే ఏ మీ సేవ, రాష్ట్రంలో ఏ మీ సేవకి వెళ్ళినా ఐడి నెంబర్ చెప్తే ఐడి నెంబర్ కొట్టగానే వాళ్ళ క్యాష్ సర్టిఫికెట్ 5 నిమిషాల్లోనే వెంటనే వాళ్ళకి తీసి ఇవ్వడానికి మరి రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన
మండలంలో 2700 మందికి సంబంధించి డేటాని మేము అప్లోడ్ చేయడం జరిగింది. అన్నిటి మీద డీటెయిల్స్ అయిన జరిగింది. స్టూడెంట్కి కూడా తెలియదు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నీ రెడీ అయిపోయిన విషయం వాళ్ళకు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళకి తెలుసు, ఎలాగంటే వాళ్ళ పేరెంట్స్ సెల్స్కి వాడి మెసేజ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు స్టూడెంట్స్ అనేది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సరే వాళ్ళు మీ సేవా కేంద్రానికి వెళ్ళి వాళ్ళ ఐడి నెంబర్ తెలిస్తే చెప్పొచ్చు, లేదంటే వాళ్ళ పేరు చెప్తే చర్చిలోకి వెళ్ళి వెంటనే వాళ్ళకి 25 రూపీస్ తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళు వెయిట్ చేయకుండా ఒక వెంటనే 5 నిమిషాల్లో అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకొని తీసుకుని వెళ్ళిపోవడానికి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అది మొన్నటి నుంచి మన మండలంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎవరైతే స్టూడెంట్స్ అవుట్గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళి వాళ్ళ పేరు చెప్పినా వాళ్ళ ఐడి నెంబర్ చెప్పినా వెంటనే తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే. సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో, సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 KDM హాల్ మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి వడ్డాణం వరకు అన్ని ఒకే చోట. హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. శెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. అత్యాధునిక వైద్య విధానాలతో సామాన్యులకు అందుబాటులో 100 పడకల సామర్థ్యంతో ప్రారంభించబడింది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మొట్టమొదటిసారిగా యూరాలజీ విభాగాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తోంది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ నవీన్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. కిడ్నీలో రాళ్లు, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవటం, మూత్రం సరిగ్గా రాకపోవటం, మూత్రం ఆపుకోలేకపోవటం, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, కిడ్నీ సమస్యలకు చికిత్సలో జర్మన్ టెక్నాలజీ పరికరాలు మరియు ఆధునిక వైద్య ప్రమాణాలు. గైనకాలజిస్ట్ డాక్టర్ మురారి దేవిశ్రీ స్త్రీల సమస్యలు, ప్రసూతి మరియు సంతాన సాఫల్య నిపుణురాలు. నార్మల్ డెలివరీకు ప్రాధాన్యత, నొప్పిలేని కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఆపరేషన్లు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సౌకర్యవంతమైన స్పెషల్ రూమ్స్ మరియు షేరింగ్ రూమ్స్ కలిగి ఉన్న హాస్పిటల్. డాక్టర్ పి విజయ్ శంకర్, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. 24 గంటలు యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ సేవలు, అధునాతన సియామ్తో కూడిన ఆపరేషన్ థియేటర్లు గల హాస్పిటల్. బీపీ, షుగర్, మెదడు, ఫిట్స్, గుండె, ఊపిరితిత్తులు, పాముకాటు, పాయిజన్ మరియు అన్ని రకాల జ్వరాల కోసం జనరల్ ఫిజిషియన్ సేవలు లభించును. పూర్తి స్థాయిలో లాప్రోస్కోపిక్ యూనిట్ కలిగి ఉంది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అపెండిక్స్, గాల్ బ్లేడర్, హెర్నియా, పైల్స్, ఫిస్టులా, అన్ని రకాల జనరల్ సర్జరీలు, అత్యాధునిక ల్యాబ్, ఫార్మసీ మరియు 24 గంటల అంబులెన్స్ సౌకర్యం కలదు. సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, CSI చర్చ్ ప్రక్కన, సొలసా పెట్రోల్ బంక్ వెనుక, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఇది నిజం, ఇది నిజం. 1 కాదు 2 కాదు, ఏకంగా 38 టన్ బెట్టలు సాధించి రాష్ట్ర స్థాయిలో విజయ డంకా మ్రోగించింది విద్యా వికాస్. 2017 SSCలో సాటిలేని ఫలితాలు సాధించిన రియల్ హీరో విద్యా వికాస్. పరీక్షకు హాజరైన 252 మందిలో 38 టన్ బై 10, 9.8 అబోవ్ 65, 9.7 అబోవ్ 90 మంది, 9.5 అబోవ్ 108 మంది, 9.3 అబోవ్ 125 మంది, 9.2 అబోవ్ 145 మంది, 9 అబోవ్ 165 మంది. 100% రిజల్ట్ తో అద్భుత ఫలితాలు ఒక్క విద్యా వికాస్ కే సాధ్యం. మార్కులైనా గ్రేడులైనా విజయం ఎప్పుడు విద్యా వికాస్ దే. విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జంగారెడ్డిగూడెం. 2017 SSC ఫలితాలలో మరోమారు అదే జోరు, ప్రతిభ సంచలన విజయం. కేవలం 115 మంది విద్యార్థులతో 24 టన్ బై టన్ GPA సాధించి
నెంబర్ 1 రికార్డుని కైవసం చేసుకుంది ప్రతిభ. 39.8, 44 9.7, 59 9.5, 79 9 జీపీఏలతో మాకు సాటి మరొకటి లేదని నిరూపించింది ప్రతిభ. SSC 2017 లో 115 మెంబర్స్ కి 24 మెంబర్స్ 10/10 జీపీఏతో సంచలన విజయం సాధించింది ప్రతిభ పబ్లిక్ స్కూల్. లెజెండ్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ, జంగారెడ్డిగూడెం. ఇంటర్ ఫలితాల్లో మరోసారి త్రివేణికి స్టేట్ డివిజన్ టౌన్ ర్యాంకులు. సీనియర్ ఎంపీసీ గ్రూప్ లో స్టేట్ థర్డ్, డివిజన్ ఫస్ట్, టౌన్ ఫస్ట్ జి సౌమ్య 1989, స్టేట్ ఫిఫ్త్, డివిజన్ థర్డ్ పి మానస 1987, సీనియర్ బైపీసీలో వి పవన్ కుమార్ 1983, స్టేట్ నైన్త్, డివిజన్ సెకండ్, జూనియర్ బైపీసీలో ఎస్కే అలీ 440కి 428, టౌన్ ఫస్ట్, డివిజన్ ఫస్ట్ బి రత్తాల రాజు 440కి 427, డివిజన్ సెకండ్, టౌన్ సెకండ్, జూనియర్ ఎంపీసీ 470కి 459, బి సాయి నితిన్ సిఈసి గ్రూప్ లో బి భార్గవి 1933, డివిజన్ సెకండ్, కె ఉమా మహేశ్వరి 500కి 450, జూనియర్ ఎంపీసీలో జి భార్గవి 470కి 458, ఏఎల్ తేజస్విని 470కి 457. మొత్తం ఉత్తీర్ణత శాతం 90% పైనే. ఐఐటి నీట్లలో శిక్షణ మా ప్రత్యేకత. అడ్మిషన్లు జరుగుతున్నవి. త్రివేణి విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. Kora Institute of Disciplined Studies, where students love to learn. Join kids. It's spacious classrooms, innovative learning methods, indoor and outdoor games. Regular field trips and project works in maths and science. Our school follows IIT curriculum from 6th to 10th class. Kids is integrated with India's most preferred EXAID curriculum. Problem-solving skills, non-stressful learning atmosphere, activity-based learning skills. We also provide extracurricular activities like yoga, classical dance, karate. Every year, we are getting 100% SSC results with highest 10/10 grade points. We secured so many national, state and district level medals and ranks in various Olympiad examinations. Transport facilities available. For creating leaders of tomorrow, join KIDS. Contact KIDS EM School, Elur Road, Jangareddigudem. Phones 08821 225370 and 80998 86232. సూర్య విద్యా సంస్థలు మార్చి 2017 ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ నందు 1988 మార్కులతో కె మౌనిక స్టేట్ 5th ర్యాంక్, డిస్ట్రిక్ట్ 4th ర్యాంక్, డివిజన్ 2nd ర్యాంక్. 1984 మార్కులతో కె గ్రీష్మ కాలేజ్ సెకండ్. 1981 మార్కులతో ఎస్డి శ్యామ సిహెచ్ నాగమహాలక్ష్మి కాలేజ్ 3rd ర్యాంక్. బైపీసీ నందు 1974 మార్కులతో పిజేఎన్వి శ్రావణి కాలేజ్ 1st ర్యాంక్. 1952 మార్కులతో ఆర్ హర్షవర్ధన్ కాలేజ్ 2nd ర్యాంక్. సీనియర్ సిఎస్సి నందు 1913 మార్కులతో ఎస్ సీతారామరాజు కాలేజ్ 1st ర్యాంక్. జూనియర్ ఎంపీసీ నందు 470కి 461 మార్కులతో ఎం హర్షవర్ధన్ స్టేట్ 6th ర్యాంక్, డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్. జూనియర్ బైపీసీ నందు 440కి 427 మార్కులతో ఎం వాసంతి కె గోవర్ధని డివిజన్ 2nd ర్యాంక్. జూనియర్ సిఈసి నందు 500కి 459 మార్కులతో కె ప్రియాంక డివిజన్ 3rd ర్యాంక్. డిసెంబర్ 2016 డిగ్రీ ఫలితాల్లో బిఎస్సి ఫస్ట్ సెమిస్టర్ నందు 10కి 9.44 జీపీఏతో డివిజన్ 1st ర్యాంక్. పివిఎన్ఏ చాందిని పి సాయి గంగాధర్ రావు వి రాణి 10కి 9.4 జీపీఏతో ఎం జయలక్ష్మి డివిజన్ 2nd ర్యాంక్. బీకామ్ ఫస్ట్ సెమిస్టర్ నందు 10కి 8.5 జీపీఏతో డివిజన్ 2nd ర్యాంక్ ఎన్ మౌనిక ఎన్ పావని. బిఎస్సి 3rd సెమిస్టర్ నందు 10కి 9.4 జీపీఏతో డివిజన్ 1st ర్యాంక్ వి గౌతమి. 10కి 9.2 జీపీఏతో టి శ్రావణి బి బిందు తేజస్విని డివిజన్ 2nd ర్యాంక్ వంటి ర్యాంకులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం మన సూర్యకే సాధ్యం అని నిరూపించారు. వివరాలకు 9440254738. బ్యాక్ టు న్యూస్. తెలుగుదేశం ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కార్యక్రమాన్ని వెనక్కి తీసుకుని సంబంధిత జీవోను రద్దు చేయాలంటూ జంగారెడ్డిగూడెం మండల విద్యా వనరుల కేంద్రం వద్ద శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ధర్నాను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీని తుంగలో తొక్కుతూ ఉన్న ఉద్యోగాలను ఓడబీకే కార్యక్రమంలో భాగంగానే పాఠశాలల మూసివేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. పాఠశాలలు మూసివేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పాఠశాలలు మూసివేయడం వల్ల అనేక మంది నిరక్షరాస్యులు విద్య నేర్చుకోలేని పరిస్థితి వస్తుందన్నారు. రేషనలైజేషన్ పేరుతో జీవో నెంబర్ 29 విడుదల చేయడం జరిగింది. ఒక్కొక్క స్కూల్లో 9th క్లాస్ లోపు ఉన్న పిల్లలకే 30 మంది లోపు ఉంటే స్కూల్ తీసామని, 9th 10th క్లాస్ పిల్లలకి 50 మంది లోపు ఉంటే తీసామని చెప్పి వేరు అంశాలతో కూడుకునే జీవోని రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల పేద విద్యార్థులు అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలే కాకుండా చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే పరిస్థితి ఏర్పడింది. ఎందువల్లంటే రైతుకి గిట్టుబాటు ధర లేదు. ఓ పక్క వాళ్ళ పిల్లల్ని ఏంటంటే కార్పొరేట్ సంస్థలో చదివే పరిస్థితి రైతుకు లేదు. కానీ ఏంటంటే ప్రభుత్వం వారి మంత్రివర్గంలో కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఓనర్స్ కానీ వారి యొక్క యజమానులు కానీ ఉన్నారనే దృక్పథంతో ప్రభుత్వ స్కూల్ను మూసేయాలని చెప్పి, కానీ ఏంటంటే విద్య అనేది ప్రాథమిక హక్కు. ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అందించవలసిన ప్రాథమిక హక్కు ప్రభుత్వం మీద ఉంది. ఆ హక్కుని హరింపజేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటాం. మరి ముఖ్యంగా ఇది ప్రభుత్వ స్కూల్స్ మూసేసి ఇండైరెక్ట్గా ఏంటంటే కార్పొరేట్ సంస్థలను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి చేతల్లో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి వినతి ఏంటంటే త్వరగా జీవో నెంబర్ 29 రద్దు చేసి ప్రస్తుతం ఏ విధంగా ఉన్న ప్రభుత్వ స్కూల్ ఆ విధంగా రన్ చేయమని చెప్పి మా అభ్యర్థన. ఈ విధంగా స్కూల్స్ తీసేయడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద ఈ విధంగా స్కూల్స్ తీసేస్తే ఇంచుమించుగా 10,000 స్కూల్స్ రద్దయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం కన్ను తెరిచి స్కూల్స్ రన్ చేయమని చెప్పి లేనట్టుగా ఉంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున భారీ ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాఘవరాజు ఆదివిష్ణు, పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చనమల శ్రీనివాసులు మాట్లాడుతూ పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలని, పల్లెల్లో ఉన్న పాఠశాలలను మూసివేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. సంక్షేమంలో తమ ప్రభుత్వం ముందుందని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటోందని, రేషన్ షాపుల్లో కిరోసిన్, చక్కెర నిలుపుదలతోనే ఏ విధంగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో అర్థమవుతుందన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, పరిపాలన తీరు చూస్తుంటే చాలా గర్హనీయం. ఎందుకంటే మరి పరిపాలనకు రాకముందు మరి బాబు రావాలి, జాబు రావాలి అన్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బాబుకైతే జాబ్ వచ్చింది, బాబు గారి అబ్బాయి లోకేష్ బాబు గారికి అయితే జాబ్ వచ్చింది. కానీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ అదేవిధంగా అనేక మందికి ఎవరికి కూడా మరి ఉద్యోగాలు కానీ ఉద్యోగ కల్పన కానీ ఆ దిశగా ఎటువంటి ప్రక్రియ చేపట్టడం జరగలేదు. సరికదా ఉన్న ఉద్యోగాలను పీకే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాల నుంచి విద్యార్థులు చదువుకుని ఉన్నత విద్యకి పట్టణాలకు వచ్చి అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా దేశానికి ఉపయోగపడేటువంటి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టడానికి కేవలం ఇటువంటి చిన్న చిన్న పాఠశాలలే రేపటి విద్యార్థులని, రేపటి భావి భారత పౌరులను తయారు చేయడానికి ఇవి కేవలం పునాదులుగా ఉంటాయి. అటువంటి ఈ పాఠశాలని మరి విద్యార్థులు లేరనో లేకపోతే ఇంకో కారణం సాకుగా చూపించి జీవో నెంబర్ 29 తోటి మరి ఈ పాఠశాలను మూసివేసేటువంటి ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. మరి అట్టడుగున్నటువంటి బడుగు బలహీన విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ పాఠశాలను మూసేయడం అనేది చాలా దారుణమైనటువంటి కార్యక్రమం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే ఈ పాఠశాలని మరి ఏదైతే జీవో నెంబర్ 29 ద్వారా మరి మూసివేసే కార్యక్రమం చేపట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ మీరందరూ కూడా స్వచ్ఛందంగా బేషరతుగా ఈ జీవో నెంబర్ 29 వెనక్కి తీసుకుని పాఠశాలను పునరుద్ధరించవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొయ్య రాజారావు రెడ్డి, కటారి సీతారాంబాబు, వామిశెట్టి హరిబాబు, కటారి వాసు, మల్లిడి బాబీ, రాజులపాటి అన్నవరం, జేవిడి ఆనంద్, మురళి, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వినతి పత్రాన్ని ఎంఈఓ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. మధ్య తరహా సాగునీటి ప్రాజెక్ట్ అయిన జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. ఈ డ్యాం సామర్థ్యం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 70 మీటర్ల వరకు నీటి మట్టం ఉంది. నీటి మట్టాలు తగ్గడంతో అటు రైతుల్లో ఇటు తాగునీటి అవసరంపై ఆందోళన నెలకొంది.
ఏటా రబీలో కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటి విడుదల చేస్తారు. ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో మున్ముందు నీటి మట్టాలు మరింత తగ్గే ప్రమాదం ఉంది. దీంతో సాగునీరు పూర్తి స్థాయిలో అందే విషయంలో ప్రశ్నార్థకం నెలకొని ఉంది. ఇప్పటికే ఈ జలాశయంలో ఒక పక్క మంచినీటి పథకంతో పాటు మరొక పక్క క్రేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకాలు జరుగుతున్నాయి. ఈ జలాశయం నుంచి మండలంలో గ్రామాలకు తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఎర్రకాలువ జలాశయం 5 కోట్ల వ్యయంతో RWS ఆధ్వర్యంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ జలాశయం నీటిని చక్రదేవరపల్లి, వేగవరం, తూర్పుపేట, రామచర్లగూడెం, శ్రీనివాసపురం, మైసన్నగూడెం, పుల్లెపూడి, వైఎస్ఆర్ కాలనీలకు నీటిని అందిస్తున్నారు. రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అలాగే తాడువాయి, మంగిశెట్టిగూడెం, మాతన్నగూడెం, చెల్లవారిగూడెం, గొల్లగూడెం, చేపలపేట, జొన్నవారిగూడెం, చిన్నవారిగూడెం, పోలవరం గ్రామాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. పైప్ లైన్ నిర్మాణాల పనులు జరగకపోవడం వల్ల తాగునీటిని అందించలేకపోతున్నారు. ఈ గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీటిని అందించగలిగితే పథకం లక్ష్యం నెరవేరుతుంది. వర్షాలు కురిస్తే గాని జలాశయం కలకలలాడే పరిస్థితి నెలకొనేలా లేదు. నీరు అడుగంటిన నేపథ్యంలో నీటి అవసరంపై ఎటువంటి లోటు లేకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయని ప్రజలు కోరుతున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. శనివారం సందర్భంగా విశేష పూజలు అందుకున్న గోకుల తిరుమల పార్శాతిగిరి శ్రీనివాసుడు. మండుతున్న ఎండలకు అడుగంటుతున్న శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయ నీటి మట్టం. జంగారెడ్డిగూడెం మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.